ఏప్రిల్ 9, 2025 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు, ప్రతి ఒక్కరి నాడిని చూసి మొదట వారికి అల్ఫ్ భగవంతుడిపై నిశ్చయమును కలిగించండి, ఆ తర్వాత ముందుకు వెళ్ళండి. అల్ఫ్ భగవంతుడిపై నిశ్చయం లేకుండా జ్ఞానం ఇవ్వడం అంటే సమయాన్ని వ్యర్థము చేయడమే. ప్రశ్న: ఏ ఒక్క ముఖ్యమైన పురుషార్థము స్కాలర్షిప్ తీసుకునేందుకు అధికారులుగా తయారు చేస్తుంది? జవాబు: అంతర్ముఖత. మీరు చాలా అంతర్ముఖులుగా ఉండాలి. తండ్రి అయితే కళ్యాణకారి, కళ్యాణము కొరకే సలహా ఇస్తారు. అంతర్ముఖి యోగి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు ఎప్పుడూ దేహాభిమానంలోకి వచ్చి అలగడము లేదా గొడవ పడడము చేయరు. వారి నడవడిక చాలా రాయల్గా, హుందాగా ఉంటుంది. వారు చాలా తక్కువగా మాట్లాడతారు. యజ్ఞ సేవలో అభిరుచి కలిగి ఉంటారు. వారు జ్ఞానం ఎక్కువగా మాట్లాడుతూ ఉండరు. స్మృతిలో ఉంటూ సేవ చేస్తారు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: యోగంలో చాలా శ్రమ ఉంది. అందుకే కర్మలలో ఎంత సమయము తండ్రి స్మృతి ఉంటుంది అని ప్రయత్నించి చూడాలి. స్మృతిలో ఉండడంలోనే కళ్యాణం ఉంది. మధురమైన ప్రియుడిని చాలా ప్రేమతో స్మృతి చేయాలి. స్మృతి చార్టు పెట్టుకోవాలి. రెండో పాయింట్: సూక్ష్మమైన బుద్ధితో ఈ డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇది చాలా కళ్యాణకారి డ్రామా. మనము ఏదైతే మాట్లాడుతామో లేదా చేస్తామో అది మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. దీనిని యథార్థముగా అర్థం చేసుకొని సంతోషముగా ఉండాలి. వరదానము: తమ శ్రేష్ఠ జీవితము ద్వారా పరమాత్మ జ్ఞానం యొక్క ప్రత్యక్ష ప్రూఫ్ను చూపించే మాయా ప్రూఫ్ భవ. తమ శ్రేష్ఠ జీవితము ద్వారా పరమాత్మ జ్ఞానం యొక్క ప్రత్యక్ష ప్రూఫ్ను చూపించే మాయా ప్రూఫ్ భవ. వివరణ: స్వయాన్ని పరమాత్మ జ్ఞానం యొక్క ప్రత్యక్ష ప్రమాణముగా లేక ప్రూఫ్గా భావించడం ద్వారా మాయా ప్రూఫ్గా అయిపోతారు. మీ శ్రేష్ఠ పవిత్ర జీవితమే ప్రత్యక్ష ప్రూఫ్. అసంభవం నుండి సంభవమైన అన్నింటికంటే పెద్ద విషయం ఏమిటంటే ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండడము. దేహము మరియు దైహిక ప్రపంచపు సంబంధాల నుండి అతీతముగా ఉండడము. పాత శరీరం యొక్క నేత్రాలతో పాత ప్రపంచం యొక్క వస్తువులను చూస్తూ కూడా చూడకుండా ఉండడము అనగా సంపూర్ణ పవిత్ర జీవితంలో నడుచుకోవడము. ఇదే పరమాత్మను ప్రత్యక్షము చేసేందుకు లేక మాయా ప్రూఫ్గా అయ్యేందుకు సహజ సాధనము. స్లోగన్: అటెన్షన్ రూపీ కాపలాదారుడు సరిగ్గా ఉన్నట్లయితే అతీంద్రియ సుఖం యొక్క ఖజానాను పోగొట్టుకోలేరు. అటెన్షన్ రూపీ కాపలాదారుడు సరిగ్గా ఉన్నట్లయితే అతీంద్రియ సుఖం యొక్క ఖజానాను పోగొట్టుకోలేరు. అవ్యక్త సూచనలు: కంబైన్డ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. బాబాను సహచరునిగా అయితే చేసుకున్నారు. ఇప్పుడు వారిని కంబైన్డ్ రూపంలో అనుభవము చేయండి మరియు ఈ అనుభవాన్ని పదే స్మృతిలోకి తీసుకువస్తూ స్మృతి స్వరూపులుగా అవ్వండి. పదే చెక్ చేసుకోండి, కంబైన్డ్గా ఉన్నానా? వారి నుండి పక్కకు అయితే రాలేదు కదా. ఎంతగా కంబైన్డ్ రూపం యొక్క అనుభవం పెరుగుతూ ఉంటుందో అంతగా బ్రాహ్మణ జీవితము చాలా ప్రియమైనదిగా, మనోరంజకమైనదిగా అనుభవం అవుతుంది. ఓం శాంతి.